సంజనాని ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టిన బిగ్ బాస్. ఆదివారం నుండి బిగ్ బాస్ హౌస్ లో కనబడని సంజన, దివ్యల మాదిరి డైరెక్ట్ నామినేషన్. పవర్ సంపాదించుకున్న తనూజ, తన పవర్ చూపించుకున్న కెప్టెన్ ఎమాన్యుల్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, రాత్రి అంటే శనివారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఎవరెవరికి ఎలా క్లాస్ పీకారో మనం చూసాము. అది కూడా నాగార్జున గారు క్లాస్ పీకడంలో కూడా క్లాస్గా పీకారు, మాస్గా కాకుండా. ఈసారి మాత్రం అంటే అక్కడ కొన్ని బోర్డులు పెట్టారు, ఆ బోర్డులు తీసుకొచ్చి ఎవరి మెడలో వేయమన్నారు. అలా వేస్తే అంటే వాళ్ళు అందులో కొన్ని వర్డ్స్ ఉంటాయి. వీళ్ళు స్టూపిడ్, వీళ్ళు మ్యానిపులేటర్, వీళ్ళు ఇది, వీళ్ళు అది అంటూ వాళ్ళ కామెంట్స్తో మెడలో బోర్డు వేస్తే వాళ్ళు ఇచ్చిన కామెంట్స్తోనే వాళ్ళకి చివాట్లు పెట్టడం. అదేవిధంగా బోర్డు వేసిన వాళ్ళకి కూడా చివాట్లు పెట్టడం. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే విషయాల్లో కరెక్ట్గా నాగార్జున గారు తేల్చి పడేశారు. ఇక కొత్త విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఆదివారం మనం చూడబోతున్నాము సంజనాని ఎలిమినేషన్ రౌండ్లో పెట్టిన బిగ్ బాస్. అవునండి, సంజనాకి ఏంటంటే అత్యధికంగా ఓట్లు వచ్చాయి. మొన్న 8 మంది నామినేషన్లు ఉన్నారు కదా, ఈ 8 మంది నామినేషన్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు కదా, ఆ ఒక్కరు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనే విషయంకి వచ్చినప్పటికీ ఒక్కరు సేఫ్ 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 అని వస్తుంది. మరి నేను శనివారం ఎపిసోడ్లో కళ్యాణ్ సేఫ్ అయ్యారు, మిగతా వాళ్ళు ఇంకా సేఫ్ కాలేదు. మరి ఈరోజు సంజన, మరి రీతు, ఇలా ఒక్కొక్కరు సేవ్ అవుతారు. ఫైనల్గా ఏంటంటే ఎలిమినేషన్ రౌండ్కి వచ్చినప్పటికి ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరు మిగిలితే ఆ ఎలిమినేషన్ రౌండ్ లోకి ఇచ్చిన ఆ ఇద్దరిలో మాత్రం టెన్షన్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కారు నేను ఇంక వెళ్ళిపోతున్నాను అనే ఫీలింగ్ ఉంటారు. ఆ ఫీలింగ్ అనేది మరి సంజనాకి కల్పించాలని చెప్పేసి కావలసే సంజనాకి ఎన్ని ఓట్లు వచ్చినా సరే, అత్యధికంగా ఓట్లు వచ్చినా సరే, సంజన తన యొక్క అదొక రకమైన తనాన్ని అణిచివేయాలని చెప్పేసి ఇక బిగ్ బాస్ సంజనాని ఎలిమినేషన్ రౌండ్ వరకు తీసుకెళ్లి ఫైనల్గా అంటే సంజనాన్ని మన పిక్కిలి పాప ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్లో ఉంటారు. ఫైనల్గా వచ్చేసి సంజనాని సేఫ్ అని చెప్పి మన రమ్య మోక్షాన్ని అన్సేఫ్ అని చెప్పేసి యువర్ ఎలిమినేటెడ్ స్టేజ్ మీదకి వచ్చే నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇక కొన్ని టాస్కులు ఉంటాయని నిన్న చెప్పారు. ఏంటంటే మరి అత్యధికంగా మెడలో బోర్డులు వచ్చాయి. ఎవరికి? మన దివ్యల మాదిరికి. అంటే అందరూ ఆమెని నెగిటివ్గా బోర్డులు వేశారు. 4 బోర్డులు. ఇంత నెగిటివ్ సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే మా దివ్యల మాదిరి గారు. మరి దివ్యల మాదిరి గారు గత వారం పోగొట్టుకున్న పవర్ని ఈ వారం ఒకరు సంపాదించుకోవచ్చు. ఈ వారం ఎవరు మెడలో బోర్డులు వేసుకున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారు. 6లో 5 సెలెక్ట్, 7 ఉన్నారు అందులోని. నిజానికి ఎమాన్యుల్కి ఆల్రెడీ ఒక పవర్ ఉంది కాబట్టి, పవరాస్త్రం ఉంది కాబట్టి ఎమాన్యుల్ ఆ పవర్ నుండి ఈ పవర్కి నీకు అక్కర్లేదు, నీకు పవరాస్త్రం ఉంది కానీ నువ్వు సైడ్ అవుతే మిగతా 6 ఎవరు ఉన్నారంటే 6 ఉన్నారు. అయితే సుమన్ శెట్టి, రీతు, సాయి శ్రీనివాస్, తనూజ, డెమాన్ పవన్ అండ్ గౌరవ్, వీళ్ళు 6 వచ్చేసి నేమ్ బోర్డ్స్ అనేది ఎవరు ఇవ్వలేదు మాట. అంటే మిగతా వాళ్ళందరికీ నేమ్ బోర్డు సంపాదించుకున్నారు కానీ ఈ 6 సంపాదించుకోవాలి. ఈ 6లోని 5 ఉండాలి, ఒకరిని తీసేసాయి అని ఎమాన్యుల్కి బాధ్యతలు అప్పచెప్పారు నాగార్జున గారు. అప్పుడు ఎమాన్యుల్ ఏం చేశారంటే తన తెలివితేటలు చూపించారు. మరి శ్రీనివాస్ సాయి ఉన్నారు కదా, సాయి శ్రీనివాస్ వచ్చేసి ఆల్రెడీ తనకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి శ్రీనివాస్ సాయిని ఈ గోల్డెన్ బజర్ సంపాదించుకునే పోటీల్లోని తప్పిస్తున్నానని చెప్పాడు. శ్రీనివాస్ కూడా ఏమనుకోలేదు, ఎవరు కూడా ఏమనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే తనకి ఇమ్యూనిటీ పవర్ ఉంది. తను కూర్చోబెట్టిస్తే ఇంకా 5 ఉన్నారు. ఎవరు? సుమను, రీతు, తనూజ, డెమాన్ పవన్ అండ్ గౌరవ్. ఈ 5 నుండి ఇంకొకరు తప్పించు 4 ఉండాలని మళ్ళీ నాగార్జున గారు చెప్పారు. అప్పుడు నిల్చొని జస్ట్ ఆలోచించాలి, ఒకటే చెప్పారు. సుమన్, తనూజ, రీతు, డెమాన్ ఈ 4 ఉండాలి సార్ పోటీలోకి. మరి గౌరవ్ గారు ఏంటంటే కొత్తగా వచ్చారు కదా, ఇంట్లో ఎప్పుడు నుండే ఉన్న వ్యక్తులు, అంటే మొదటి నుండి ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఈ పవర్ అనేది ఒకటి వస్తే ఆ పవర్ కోసం వాళ్ళకి కరెక్ట్ న్యాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. గౌరవ్ కొత్తగా వచ్చాడు కదా, తనకు తెలియదని నేను అనుకుంటున్నానని తన భావాన్ని వ్యక్తపరిచిన వెంటనే గౌరవ్ నువ్వు కూర్చొని నాగార్జున గారు అన్నారు. మొత్తానికి ఈ 4 నిల్చున్నారు. ఎవరు? సుమన్, రీతు, డెమాన్ అండ్ తనుజ. ఈ 4లోని ఇప్పుడు గోల్డెన్ బజర్ సంపాదించుకోవడానికి టాస్క్ జరుగుతుంది. ఇది ఆదివారం నాడని చెప్పారు. ఇప్పుడు గోల్డెన్ బజర్ సంపాదించుకోవడానికి టాస్క్లోని ఎవరు? సుమను, తనూజ, రీతు అండ్ డెమాన్ ఈ 4కి ఈరోజు ఆదివారం టాస్క్ పెడతారు. ఈ టాస్క్లోని వచ్చేసి మొత్తానికి ఏంటంటే అది టాస్క్ ఎలా అయింది, ఎలాగ టాస్క్లో ఆడారు ఏంటి అనేది మీరు ఆదివారం నైట్ ఎపిసోడ్ మీరు చూడండి. కానీ ఫైనల్గా ఏంటంటే తనూజ గెలుచుకుంది ఇందులో టాస్క్లోని. మొత్తానికి ఏంటంటే గోల్డెన్ బజర్ అనేది తనూజ గెలుచుకోవడంతో ఏమైందంటే తనూజ గెలుచుకునేది చాలా తక్కువగా ఉంది. ఇంతవరకు ఆడటమే తప్పితేనో ఆటలో ఓడిపోతుంది, ఓడిపోవడం వల్ల ఏడుస్తుంది జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా తనూజ గోల్డెన్ బజర్ సంపాదించుకుంది
సంపాదించుకుంది, తన పవర్ దాంతో పాటు తను ఒక పవర్ సంపాదించుకుంది. అదే ఏంటి ఆ పవర్ అంటే గోల్డెన్ బాజర్ పవర్ తో పాటు దివ్యల మాధురికి ఒక శిక్ష వేయడం కూడా. అయితే ఇక దివ్యల మాధురికి శిక్ష, ఎందుకంటే 4 బోర్డ్స్ మెడలో పడ్డాయి అందరి చేత, 4 బోర్డ్స్ మెడలో అందరి చేత పడింది కాబట్టి దివ్యల మాధురికి శిక్ష అనేది పడుతుంది కదా. ఈ దివ్యల మాధురికి శిక్ష ఎవరు విధించాలంటే ఇప్పుడు తనుజ విధించాలి. ఇప్పుడు తనుజ ఏం చేశారంటే నాగార్జున గారు చెప్పారు 3 శిక్షలు. ఒకటి, దివ్యల మాధురి ఏంటంటే హౌస్లో కనబడకుండా బ్లాక్ డ్రెస్ వేసుకుని డివ్వుల్లా తిరగాలి, ఆమె మాట్లాడుకోకుండా హైడ్గా ఉండాలని ఒకటి. 2, లేదు అంటే క్లీనింగ్ చేయాలి హౌస్లోని మొత్తం. అది 3 అంటే నామినేషన్లో పెట్టాలి. ఈ మూడిట్లో ఏ శిక్ష విధిస్తామంటే తనుజ ఇమీడియట్గా నేను దివ్యల మాధురి గారిని నామినేషన్ విధిస్తానని చెప్పేసి డైరెక్ట్ నామినేషన్లో పెట్టింది. అంటే ఈ వారం నామినేషన్ ఇప్పుడు ఆదివారం ప్రారంభమవుతుంది కదా, మరి రేపు సోమవారం మనం చూస్తాం. ఈ నామినేషన్లో డైరెక్ట్ నామినేషన్, మొట్టమొదటి నామినేషన్ ఎవరు అని చెప్పుకుంటే మన దివ్యల మాధురి అని మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత పవర్, అంటే పవర్ సంపాదించుకున్న తనుజ అయితే పవర్ చూపించుకున్న ఎమాన్యుల్, కెప్టెన్ ఎమాన్యుల్ కి కెప్టెన్ గా తనకంటూ కొన్ని పవర్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ టైం పవర్ ఉంది. మొత్తానికి ఏంటంటే కిరీటం సంపాదించుకున్న వ్యక్తి, గోల్డ్ స్టార్ సంపాదించుకున్న వ్యక్తి, ఇవన్నీ చాలా ఉన్నాయి పవర్స్ అన్ని. మొత్తానికి ఏంటంటే నాగార్జున గారు మరో పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఎలా వచ్చింది, ఎలా సంపాదించుకున్న అన్న విషయం మనం రాత్రి చూద్దాము. కానీ తన పవర్తో ఏం చేయాలంటే సంజనాకి శిక్ష వేయాలి. సంజనాకి ఎటువంటి శిక్ష వేసాడు అంటే తను చాలా చక్కని తెలివైన క్యాపబుల్ అని తన పవర్ చూపించుకున్న కెప్టెన్ ఎమాన్యుల్ అనిపించుకునే విధంగా చేసేది ఏంటంటే సంజన వచ్చేసి ఆదివారం నుండి కనిపించకూడదు హౌస్లోని, అంటే హైడ్లో ఉండాలి. అంటే తన బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి, తను ఎవరితో మాట్లాడకూడదు, తనతో ఎవరు మాట్లాడకూడదు, ఇంకా గేమ్లో కూడా పార్టిసిపేషన్ ఉండదు. మరి తను ఏం చేసినా, తను డిస్టర్బ్ చేసినా చేసుకోవచ్చేమో కానీ మొత్తానికి గేమ్స్లో తను ఉండదు. తనతో అంటే ఒక విధంగా చెప్పాలంటే పెదరాయుడి తీర్పు, ఈ ఊరు నుండి నిన్ను వెలవేస్తున్నాం, ఈ వ్యక్తికి మంచినీళ్ళు ఇవ్వడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళతో చూడడం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, మన ఇంటికి రావడం కానీ జరగకూడదు, ఇది పెదరాయుడి తీర్పు అన్నట్టు ఎమాన్యుల్ తన పవర్ చూపించుకున్నాడు. సంజన ఏంటంటే నోరు ముగించాడు. ఎందుకంటే సంజన ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, సంజన వచ్చేసి ఎవరు ఆర్గ్యుమెంట్ లో కూడా సంజన ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆకలేస్తే కిచెన్కి వెళ్ళి భోజనం చేయాలా, నిద్ర వస్తే పడుకోవాలా, అంతే తప్పితే ఇంక ఎటువంటి విషయాలతో కూడా సంజన ఉండకూడదు. ఈ ఇంట్లో సంజన ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు, అంటే ఉన్నాక సరే లేని ప్రయోజనమే మాట. సంజన మాత్రం ఆదివారం నుండి బిగ్ బాస్ హౌస్ లో కనిపించదు. ఆఖరికి ఎలిమినేషన్ లోకి వెళ్ళినప్పుడు కూడాను మొహం వచ్చేసి కాస్త మార్చుకునే వెళ్ళిందని టాకు. మరి చూస్తాం కదా రాత్రి. మొత్తానికి ఏంటంటే మన ఎమాన్యుల్ తన పవర్ ను చూపించుకున్నాడు. ఇదండి ఈ రోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.